శ్యామ్చంద్ అండి. విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి వాడు మెరిట్ స్టూడెంట్, బాగా చదివే జానెట్లో టాపర్. నా కొడుకు ఒక్క కొడుకు, నాకు ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలండి. వాడిని ఎంతో ప్రేమగా పెంచుకున్నాము. వాడిని వదిలి ఉండలేక వాడికి మామూలుగా జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యాడు. వేరే రాష్ట్రంలో సీట్ వచ్చింది. వాడిని మేము వదిలి ఉండలేక మా కళ్ళ ముందే చదివించుకుందామని మేము 45 కిలోమీటర్ల దూరమైనా సరే డైలీ సర్వీస్ పిల్లోడు చేస్తూ ఉన్నా సరే ఎంతో ఇబ్బంది పడతా, మంచి కాలేజీ, పిల్లోడు మంచిగా చదువుకుంటున్నాడు, చదివే పిల్లోడులే అని మేము ఆ కాలేజీలో జాయిన్ చేసాము. వాడు రోజు అంత దూరం లాంగ్ డేస్ డైలీ వెళ్ళి వస్తూ ఉండేవాడు. అయినా కానీ మంచిగానే చదువుకుంటూ ఉండేవాడు. ఏప్రిల్ 2వ తారీఖున బిడ్డ వెళ్ళాడు కాలేజ్కి. వెళ్ళి కొడుకు శవమై తిరిగి వచ్చాడండి. అదే మన కాలేజీ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదు, ఎంతోమంది 5,000 మంది పిల్లల్లో ఎంతోమంది పిల్లలు బయటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళని మేమంతా ఎలా చూసుకుంటాము అని చెప్తున్నారు. జాయిన్ చేసేటప్పుడేమో మీ పిల్లవాడు కాలేజీకి వచ్చిన తర్వాత మా ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత బస్సు ఎక్కే వరకు మా ఆధీనంలోనే ఉంటాడు, మేమే చూసుకుంటామని మాకు భరోసా ఇచ్చారు. ఈరోజు మేము అడుగుతుంటే మాకు సంబంధం లేదని అడుగుతున్నారు. నా బిడ్డ చదివేది ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా బిడ్డ, నా చెల్లిని నేను చూసుకుంటాను, మమ్మీ డాడీ మిమ్మల్ని నేను చూసుకుంటానని నా బిడ్డ మా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నా బిడ్డని ఈరోజు సౌంగా మార్చేశాడు విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు. 2 నెలల నుంచి మేము తిండి నిద్ర లేకుండా కాలేజ్ చుట్టూ తిరుగుతున్నాము. మీకు ఏదో ఒకటి చేస్తా బిడ్డ, నేనైతే తిరిగి ఇవ్వలేను, కానీ మీకు ఏదో ఒకటి చేస్తానని ఆయన 2 మాట ఇచ్చారు. కానీ 2 నెలల తర్వాత మరలా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నేనేం చేయలేను అని మాకు చెప్పారు. మాకేం చేయలేని పరిస్థితి. బిడ్డను పోగొట్టుకొని మేము కడుపుకొస్తూ ఉన్నామండి. నాది కాకుండా నా బిడ్డ మీద లేనిపోయిన అబద్ధాలు వేసి ఒక మంచి విద్యార్థి మీద బురద చల్లి, ఆ యూనివర్సిటీ మీద తప్పేమీ రాకుండా నా బిడ్డల మీద బురద చల్లి నా బిడ్డల్ని దోషిగా చేస్తున్నారండి. పోలీసు వాళ్ళు కూడా మాకు ఏ రోజు సహాయ సహకారాలు అందించలేదు. కాలేజీ తరపునే వాళ్ళు మాట్లాడుతున్నారు. నా బిడ్డతో పాటు ఇంకో బిడ్డ కూడా చనిపోయాడు. మొత్తం 5 అయితే క్వారీ దగ్గరికి వెళ్ళారంట. క్వారీ దగ్గరికి వెళ్తే 2 బిడ్డలు మాత్రమే నీటిలో మునిగిపోయారు. 3 బిడ్డలు మా దగ్గరికి తీసుకొచ్చింది లేదు, మాకు సమాధానం చెప్పించింది లేదు. కాలేజీ వాళ్ళు మాకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదండి. అసలు మా బిడ్డ ఎలా చనిపోయాడు, ఎందుకు నా బిడ్డను బయటికి తీసుకెళ్లారు? నా బిడ్డ చాలా భయస్తుడండి. మీరు స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ మీ బిడ్డ ఇట్లా అల్లరి చిల్లర కానీ బయటికి వెళ్ళిపోతాడా అది ఇది కానీ ఏ రోజు నా బిడ్డ మీద బ్యాడ్ రిమార్క్ లేదు. ఇప్పుడు ఎందుకు నా బిడ్డను బయటికి తీసుకెళ్లారు వాళ్ళు, ఎందుకు ఆ క్వారీ దగ్గరికి తీసుకెళ్లారు, ఏం చేశారు అనేది కూడా మాకు తెలియకుండా కాలేజీ వాళ్ళు మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేసేసారండి. మాకు ఏం చేయాలో దిక్కు చేతుల పరిస్థితి. ఆడబిడ్డలు ఉన్నారు, ఎటు తిరగాలి. ఈ 2 నెలల నుంచి కాలేజీ చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి మాకు న్యాయం చేయమని. కానీ కాలేజీ యాజమాన్యం ఏమి స్పందించలేదు, మమ్మల్ని కూడా రానివ్వటం లేదు. 51 రోజుల తర్వాత మేమేం చేయలేము, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అని చెప్పేసి మమ్మల్ని బయటకు తోసేశారండి. ఆడపిల్లలు పెట్టుకుని మేము ఎక్కడ తిరగాలి, మేమేం చేయాలి? నా కొడుకు న్యాయం చేయండి, నా కొడుకు న్యాయం చేయండి. నాకు ఎంతో కొండంత ఉత్సాహం కలిగింది. ఎందుకంటే ఈ యాజమాన్యం 2 నిండు ప్రాణాలు కోల్పోతే, 2 నిండు ప్రాణాలు వాళ్ళ కాలేజీ తప్పిదాల వల్ల బలైపోతే వాళ్ళు స్పందించిన విధానం చాలా దురదృష్టకరం అండి. ఏప్రిల్ 2వ తారీఖు యథావిధంగానే కుకటపల్లి నుంచి బస్సు ఎక్కాడు. కానీ బాబు మధ్యాహ్నం 2 గంటల సమయంలోనే
12ంటికి ఎగ్జామ్ రాసి బయటికి వెళ్ళాడు. మిత్రులతో కావాలని అతను బయటికి తీసుకెళ్లారని నాకు కాలేజీ పిల్లలు చెప్పారు. నూడిల్స్ తిన్నారు. ఆ తర్వాత క్వారీ వైపు తీసుకెళ్లారు. మరి అక్కడ బాబుకైతే ఈత రాదండి. అదేవిధంగా బాబుకి ఎలాంటి చెడ్డ అలవాట్లు కూడా లేవు. మంచి క్లవర్ బ్రిలియంట్ స్టూడెంట్. ఫస్ట్ నుంచి కూడా తన ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th క్లాస్లో 10/10 తెచ్చుకోవడం, ఇంటర్మీడియట్లో 90%, జేఈ మెయిన్స్ 2024లో 63% ఎస్సీ కోటాలో క్వాలిఫైడ్ అయ్యాడండి. బీటెక్ ఫస్ట్ సెమిస్టర్లో 7.46%. అట్ ద సేమ్ టైం ఇదే సంవత్సరం కేఎల్యు యూనివర్సిటీలో ఆన్లైన్ డిగ్రీ చేస్తున్నాడు. బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆన్లైన్ డిగ్రీ చదువుతున్నాడు. ఇలా కష్టపడి చదువుకునే విద్యార్థి మీద డ్రింక్ చేశాడు అవి ఇవని అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ప్రాపగండాలు కాలేజీ యాజమాన్యం, పోలీసు వారు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. పోస్ట్ మార్టం 3వ తారీఖు ఏప్రిల్ చేశారు, కానీ కాలేజీ యాజమాన్యం అక్కడ రాలేదు. రాకుండానే పోలీసు వారితో ఫోన్లోనే మంతనాలు జరిపేసి వాళ్ళకి నచ్చినట్టుగానే ఎఫ్ఐఆర్ కూడా ఈ ముగ్గురు కుర్రాళ్ళు కథనం ప్రకారం పోలీసు వారు ఎస్ఐ భాస్కర్ రెడ్డి, సిఐ రాములు గారు, అదేవిధంగా ఏఎస్పి మధుసూదన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ కథనం ప్రకారం కాలేజీ యాజమాన్యం ఎలా చెప్తే అలా ఎఫ్ఐఆర్ రెడీ చేసేసి బలవంతంగా నాతో సంతకాలు పెట్టించుకున్నారండి. నా పరిస్థితి ఆ రోజు కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. వాళ్ళకి నచ్చిన మ్యాటర్ రాసి నాతో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారండి. ఇదేంటి అని అడిగితే నాకు సమాధానం చెప్పకపోగా ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారు వారు ఇంకొక పని చేశారండి. మా బాబు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత మేము విజయవాడ అంబులెన్స్ మాట్లాడుకుని బాబుని తీసుకుని వెళ్తున్నామండి. బాబుని తీసుకుని వెళ్తుంటే కానిస్టేబుల్ శ్రీనివాసుల్ని మా యొక్క అంబులెన్స్లో ముందు భాగంలో కూర్చోబెట్టాడండి. డ్రైవర్ పక్కన కూర్చోబెట్టి చిట్యాల NH 65 విజయవాడ హైవే ఎక్కేంత వరకు అతను మాతోనే వచ్చారు. నేను అడిగాను ఆ రోజు శ్రీనివాస్ గారిని, మీరు మాతో రావాల్సిన అవసరం లేదండి, ఇది మేము ప్రైవేట్గా మాట్లాడుకున్న అంబులెన్స్ కదా, మీరు ఎందుకు వచ్చారంటే మా పై అధికారులు చెప్పిన బాధ్యత నేను చెయ్యాలండి, సో దాన్ని బట్టి నేను రావాల్సి వచ్చింది ఇక్కడికే అని అన్నారు. ఇది చాలా దురదృష్టకరం అండి. ఇవన్నీ కూడా విజ్ఞాన కాలేజీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగం అండి ఇది. కాకపోతే ఇక్కడ యాజమాన్యం తప్పిదాలు ఉన్నాయి, ఈ ముగ్గురు కుర్రాళ్ళ మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారితో నేను వాదించినా కూడా నా మాట వినలేదండి. ఆయన ఎఫ్ఐఆర్ రాసే టైంలో వాళ్ళకి నచ్చినట్టుగానే ఎఫ్ఐఆర్ని ప్రిపేర్ చేయించి నాతో బలవంతంగా సంతకం పెట్టించారండి. పోస్ట్ మార్టం కూడా అండి 3వ తారీఖు ఏప్రిల్ 3వ తారీఖు ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిపించారు. కావాలనే టైం జాప్యం చేశారండి. అలాగే ఇక్కడ విజ్ఞాన్ యూనివర్సిటీలో వాళ్ళు ఫీజు కట్టించుకోవడం మీద ఉన్న ఇంట్రెస్ట్ పిల్లల్ని అక్కడికి వచ్చిన నగర శివారులో ఉన్న ఆ కాలేజీలో అక్కడ పిల్లల్ని పరిరక్షించే విధానంలో మాత్రం వాళ్ళు ఫెయిల్ అయ్యారండి. 100% ఎలా అంటే విజ్ఞాన్ యూనివర్సిటీ దేశముఖలో మెయిన్ ఎంట్రన్స్ గేట్లు లేవండి. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ జైవీంలో నేను పిల్లి సుధాకర్, మాలమానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడును. ఈనాటి పాత్రికేయ సమావేశానికి గల ముఖ్య కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి యాదాద్రి జిల్లా అంటే బోధన్ పోచంపల్లి దగ్గర ఉన్నటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ యాజమాన్యంపై SC/ST కేసు నమోదు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి ఎజెండా తోటి ఈరోజు యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా 2 నెలల క్రితం అంటే ఏప్రిల్ 2వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి కూకట్పల్లి అంబేద్కర్ మెట్రో స్టేషన్ నుంచి బయటికి వెళ్ళినటువంటి దళిత విద్యార్థి, ఆ కళాశాలలో ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి దళిత విద్యార్థి బొడ్డు శ్యామ్ చరణ్ ఆ కళాశాల బస్సులోనే రోజువారీగా పోయి వచ్చే క్రమంలో ఉదయం బస్సులో వెళ్ళిన వ్యక్తి, కళాశాల బస్సులో వెళ్ళిన వ్యక్తి సాయంత్రం అయ్యేసరికి అంబులెన్స్లో
విగత జీవిగా ఇంటికి రావడం జరిగింది. ఎంత దురదృష్టకర సంఘటన అంటే 2 నెలలుగా ఈ కుటుంబం మొత్తం, ఇతను తండ్రి తల్లి వాళ్ళ 2 ఆడపిల్లలు, ఆ కుటుంబం మొత్తం విలువలాడుతూ కళాశాల యాజమాన్యం చుట్టూ పోలీసుల చుట్టూ తిన్నా కూడా ఇక్కడ న్యాయం జరగట్లేదు. ఇప్పటివరకు సరైన కారణం చెప్పట్లేరు. ఇదేదని ప్రశ్నిస్తే రివర్స్గా ఏంటంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఊళ్ళో అవసరమైతే మందుగా ఆ పుంటల పడాలని చెప్పి చనిపోయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక దళిత విద్యార్థి చనిపోతే కనీసం గౌరవించకపోగా అవమానించిన తీరు ఏదైతే ఆ యాజమాన్యం ఏదైతే ఉందో నిజం కూడా సిగ్గు చెట్టు. మానమానగా మమ్మల్ని ఆశ్రయిస్తే మేము ఒకటే అనుకున్నాం, న్యాయం పాత్రికేయ మిత్రులు కానీ సహకారం వారి సహకారంతో న్యాయం జరుగుతారు ఆ నమ్మకంతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. వీళ్ళు పోలీసుల చుట్టూ వీళ్ళు, కళాశాల చుట్టూ వీళ్ళు, కొందరు ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళిళ్ళు, ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. వాస్తవానికి కళాశాలలో జాయిన్ చేసుకున్నప్పుడు కట్టుకట్టుమైన భద్రత ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఉంటుంది, వచ్చే పిల్లలు పోయే పిల్లల మీద రికార్డు మొత్తం కూడా నమోదై ఉంటుంది. ఎవరిని కూడా అవుటర్స్ రానియరు, ఎవరు వచ్చినప్పుడు విత్ పర్మిషన్తో రావడం జరుగుతుంది. బయట సెక్యూరిటీ ఉంటుంది, బయట గేట్ ఉంటుంది, ఇన్ని రకాల మొత్తం భద్రతా చర్యలు మొత్తం ఉంటాయి. కానీ విచ్చలవిడిగా విద్యార్థులు రావడం పోవడం, అక్కడ కళాశాలలో కనీసం క్యాంటీన్ కూడా లేకపోవడం, చుట్టూ కాంపౌండ్ వాల్ అది మొత్తం అడవి ప్రాంతంలో ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో కనీసం భద్రత ఇచ్చే కూడా చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా లేదు. సరిపోని కనీసం సీసీ కెమెరాలు ఉంటాయంటే అవి లేవు. అవి లేకపోగా మళ్ళా ఇప్పుడు 6వ అంతస్తు పడుతున్నారు, పైన కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంది, కింద క్లాసులు నడుస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ కూడా భద్రతకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా తగు చర్యలు తీసుకున్నట్టుగా మాకు ఎక్కడ కూడా కనబడలేదు. ఈ ప్రశ్నలో మా సోదరుడు అంటే తన తండ్రి చనిపోయిన విద్యార్థుల తండ్రి పోయి అడిగితే కళాశాల నుంచి బయటకు వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి. మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీసుని ఆశ్రయిస్తే వారి దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడం దుఃఖానికి అభివృద్ధి కోరిక మీ దగ్గర రావడం జరిగింది. మీ వేదిక ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పాల్సుకున్నాం, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఈరోజు యూనివర్సిటీ నడుపుతున్న కళాశాల యాజమాన్యాన్ని వారి యొక్క గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. ఎవరైతే చనిపోయిన విద్యార్థి అంటే ఆ విద్యార్థితో పాటు ఇంకో విద్యార్థి కూడా చనిపోయాడు. 2 విద్యార్థులు ఆ కళాశాల బౌండరీలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి క్వారీలో ఆ నీళ్ళలో పడి చనిపోవడం జరిగింది. దాని ద్వారా వారితో పాటు 3 విద్యార్థులు ఉన్నారు. చనిపోయిన 2తో పాటు 3 విద్యార్థులు ఉన్నారు. 3 విద్యార్థులతో సరైన రెస్పాన్స్ లేదు. ఇప్పటివరకు వాళ్ళ మీద కనీసం తీసుకొచ్చి కూర్చోబెట్టి విచారణ జరిపిన దాఖలు లేదు. యాజమాన్యంతో కనీసం పోలీసులు మాట్లాడే తీరు లేదు. ఇదంతా కుమ్మక్కుగా ఒక కుట్రపూరితంగా జరుగుతుందన్న విషయాన్ని మీకు స్పష్టంగా నేను చెప్పాల్సుకున్నాం. ఈ రాష్ట్రంలో దళితులకు ప్రాంతం ఉంటుంది, దళితులకు భద్రత ఉంటుందని చెప్తున్నటువంటి ప్రభుత్వం తక్షణమే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ అంశం పట్ల తాము విచారణ జరిపించాలి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి కళాశాల యొక్క గుర్తింపును రద్దు చేయాలి. కుటుంబ సభ్యులు పోయినప్పుడు అవమానించి ఒక అడుగు ముందుకు వాళ్ళు ఏమన్నారంటే మీ వాడు ఇక్కడ మంద అయిపోయిండో అని చెప్పి అలా చనిపోవచ్చు అని చెప్పి ఎంత అవమానకరంగా అంటే, నీ కళాశాలకు నీ బస్సులో వచ్చిన విద్యార్థి అదే బస్సులో 90 రావాలి, కానీ అంబులెన్స్ లో శవమై వచ్చినప్పుడు నీ కళాశాల పర్యవేక్షణ ఎక్కడ ఉంది? విద్యార్థులు విచారణగా బయటకు పోయి వస్తా అంటే ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్నటువంటి మీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఏందని ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని తక్షణ వారిపై ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేసి కేసు నమోదు చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. దానితో పాటు ఈ రోజుతో మా ఉద్యమాన్ని కూడా మేము ఉధృతం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ యాజమాన్యం పైన తగు చర్యలు తీసుకునే విధంగా తీసుకునేంత వరకు కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసేంత వరకు కూడా ఆ విద్యార్థికి తాము న్యాయం జరిగేంత వరకు కూడా మాలమాలతో పాటు ప్రజా సంఘాలు కలుపుకొని కలిసి వచ్చే సంఘాలు అన్నింటినీ కలుపుకొని ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాంతోపాటు మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎమ్మెల్సీ అద్దంకి త్యాగర్ గారు కూడా ఈ యొక్క అంశాన్ని దృష్టి తీసుకోవడం జరిగింది. వారు తీసుకపోతే త్వరలోనే ముఖ్యమంత్రి గారు టైం తీసుకుంటా అని చెప్పారు. ఈ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి గారు కూడా కలిసి వారికి జరిగిన అన్యాయాన్ని వారికి వివరించే విధంగా కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే విధంగా అట్లాంటి ఆ యాజమాన్యం నిరంకుశమైనటువంటి యాజమాన్యం భవిష్యత్తులో ఉండకుండా ఉంటారు కదా చర్యలు తీసుకునే విధంగా చేస్తా అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ రోజు ఈ తల్లిదండ్రులకు జరిగినటువంటి కడుపు కోత ఇంకెవరికి కూడా జరగవద్దనేదే మా యొక్క ఆకాంక్ష తప్ప వేరేది ఏం లేదు. 2 నెలలు మనం ఏం చేశారని చెప్పి మీకు ఆలోచన రావచ్చు. యాజమాన్యం 2-3 సార్లు పిలుచుకోవడం, మాట్లాడడం, మీకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, పిల్లగాడికి ఇన్సూరెన్స్ ఉంది, మా తప్పేం లేదు, దీన్ని విచారణ జరుగుతుందని చెప్పి వాళ్ళ మభ్యపెట్టి అమాయకులైనటువంటి వ్యక్తులు తీసుకుపోయి ఈరోజు ఈ పౌరులు వాళ్ళకు న్యాయం చేయకపోగా బయటికి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం, ఖబర్దార్ విద్యా యూనివర్సిటీ యాజమాన్యాలారా, మీరు అనుకుంటారు లక్షల రూపాయలు వసూలు చేసి విచ్చలవిడిగా లక్షల రూపాయలు వసూలు చేసి విద్యార్థుల యొక్క జీవితాలతో వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తప్పకుండా దీనికి మీరు బాధ్యత వహించవలసిందే. తప్పకుండా దీన్ని మేము ఖచ్చితంగా దీనిపైన మేము తీసుకునే చర్యలు కూడా మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది కూడా మేము హెచ్చరించాల్సుకున్నాం. దాంతోపాటు రేపు ఈ యొక్క అంశం పట్ల గౌరవ కమిషనర్ పోలీసు గారిని కూడా కలుస్తాము. దాంతోపాటు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆశ్రయిస్తాం. మా ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు కూడా ఈ యొక్క అంశాన్ని కూడా దృష్టి తీసుకోవడం జరిగింది. వారికి కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి చట్టపరంగా న్యాయపరంగా చేసే పోరాటానికి ఆ కుటుంబానికి మేము మద్దతుగా ఉంటామని చెప్పి, అదే రకంగా మీడియా సోదరులు సమాజం కూడా వారికి మద్దతు ఉండాలని చెప్పి, ఈ కార్పొరేట్ వ్యవస్థలో బలవుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ఇంకొకరు కూడా ఏ తల్లిదండ్రులు కూడా కడుపు కోత గురిగా అవుతూనే ఈ యొక్క పోరాటానికి మీ అందరూ మద్దతు ఉందని చెప్పి కోరుకుంటూ, దీన్ని తమ ప్రాణంతో మీ వంతు సహకారం కూడా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు వారి యొక్క తండ్రి చనిపోయిన విద్యార్థి పేరు బొడ్డు సాయి శ్యామ్ చరణ్. ఇదంతా కూడా ఆ కళాశాల CEO ఎవరైతే ఉన్నారో ఏం పేరు దళితులను కూడా చూడకుండా అవమానించి ఇంత ఘోరంగా, అంటే ఇది అట్రాసిటీ కిందకి వస్తుంది చట్ట ప్రకారం. కళాశాల గుట్టను కూడా పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా మానవాళ్ళ నుంచి ఆ యాజమాన్యాన్ని హెచ్చరిస్తాను. పోలీస్ శాఖ స్థానిక పోలీసులు కూడా దయచేసి ఉన్నతాధికారులు ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి దారుణం. వాళ్ళు గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడ స్థిరపడి చిన్న కూలి పని చేసుకున్న బతుకుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అటువంటి కుటుంబంలో ఈరోజు ఒక విద్యార్థులు, ఇది మానవతా కోణంలో దయచేసి మీడియా సోదరులు కూడా తగు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే మీరు తగు CEOతో పాటు కళాశాల ఎవరు అని పేరు కేసు నమోదు చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మానవాళి మొత్తం కూడా దీని మీద ఉద్యమానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరించాల్సుకున్నాం. దీని పట్ల